కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతున్న వేళ ఢిల్లీ రాజకీయాలు హాట్ గా మారాయి. తాజా పరిణామాలపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్ సింగ్ తో సోనియా భేటీ అయ్యారు. ఇక రాష్ట్రం నుంచి 5 బెర్త్స్ కన్ఫర్మ్ అయినట్లు ఢిల్లీలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఎంపీ బలరాం నాయక్ ను ఢిల్లీకి రావాలని అధిష్టానం పిలిచింది. రేణుకా చౌదరికి సైతం కేబినెట్ పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు సీనియర్లు తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సర్వే సత్యనారాయణ ఢిల్లీ వెళ్లటం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడడంతో ఢిల్లీ రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణని అడిగి తెలుసుకుందాం. అరుణ, చెప్పండి, మన్మోహన్ తో సోనియా భేటీలో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? అలానే కేబినెట్ విస్తరణకు ముహూర్తం దగ్గర పడుతున్న వేళ ఢిల్లీ పరిణామాలు ఎలా ఉన్నాయి? వరప్రసాద్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఏదైతే తమ దగ్గర లిస్ట్ అవుతుందో ఆ లిస్ట్ పైన ఫైనల్ డిస్కషన్స్ చేసేందుకు ఈరోజు కాంగ్రెస్ కోర్ గ్రూప్ సమావేశాన్ని కూడా రద్దు చేసి వీళ్ళు సమావేశం అవడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఆంధ్రప్రదేశ్లో పార్టీకి కొత్త జవసత్వాలు ఇవ్వాలని దానికి సంబంధించి కొంత ఎక్సర్సైజ్ చేయాలని గతంలో కూడా పార్టీ అభిప్రాయపడింది. గతంలో మనం గుర్తు చేసుకున్నట్లయితే వాయిలర్ రవి వీళ్ళందరూ కోఆర్డినేషన్ కమిటీ వేయటం, ఆ కమిటీలో పార్టీని మరింత ఉత్సాహపరిచే విధంగా హైకమాండ్ చర్యలు తీసుకోవాలని చెప్పటం, వీటన్నిటి నేపథ్యంలో మన రాష్ట్రానికి సంబంధించి ఏ విధంగా నాయకులకు స్థానం కల్పించాలనే దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఆంధ్ర ప్రాంతం నుంచి కిషోర్ చంద్ర దేవోన్ ఆల్రెడీ కేబినెట్ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి జైపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఇక రాయలసీమ లెఫ్ట్ అవుట్ ప్రాంతంగా ఉండిపోయింది. దానికి సంబంధించి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరు పరిశీలనలోకి వచ్చి ఆయనకు సంబంధించి కొంత ఎక్సర్సైజ్ జరిగినట్లుగా తెలుస్తోంది. ఇక ఇది కాకుండా తెలంగాణ ప్రాంతానికి సంబంధించి కూడా కొంత ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. పర్టికులర్ గా తెలంగాణ ప్రాంతంలో ఉన్న వెనుకబడిన వారికి వెనుకబడిన తరగతులకి సముచిత స్థానం ఇచ్చే విధంగా మెసేజ్ ఆ విధంగా పోయేలా కొంత చర్యలు తీసుకోవాలని కూడా కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన చేసినట్లుగా కనిపిస్తుంది. ఆ నేపథ్యంలో బలరాం నాయక్ పేరు పరిశీలనలోకి వచ్చినట్లుగా తెలుస్తుంది. స్వయంగా బలరాం నాయక్ తనకు ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందని, ఢిల్లీలో అవైలబుల్ గా ఉండమని అన్నారని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఇది కాకుండా రేణుకా చౌదరి విషయం కూడా గతంలో అంటే తెలంగాణ ఇష్యూ బాగా ఫ్లైరప్ అయి ఉన్నప్పుడు ఆ ఇష్యూని ఏఐసిసి పోడియంస్ మీద నుంచి కరెక్ట్ గా అడ్రస్ చేసేందుకు ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ చేసిన ఎక్సర్సైజ్ లో రేణుకా చౌదరిని ఎన్నుకోవడం జరిగింది. ఆమెకు రాజ్యసభ సీట్ ఇవ్వటం, అలాగే స్పోక్స్ పర్సన్ గా ఆమెకు అవకాశం కల్పించడం, వీటన్నిటి నేపథ్యంలో ఆమె పేరు కూడా బలంగా వినిపిస్తుంది. టెంజన్ పథకి ఆమెకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె పేరు కూడా బలంగా వినిపిస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి సంబంధించిన విషయం. ఇక మిగతా రాష్ట్రాలకు సంబంధించి పర్టికులర్ గా ఎలక్షన్స్ ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో, వచ్చే ఏడాదిలో ఎక్కడైతే ఎలక్షన్స్ జరగనున్నాయో ఆ ప్రాంతాలకు సముచిత స్థానం ఉండేలా చూసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచిస్తుంది. ఇది కాకుండా వెస్ట్ బెంగాల్ పర్టికులర్ గా ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ప్రమోట్ అయిన తర్వాత ఎఫ్డిఐ వ్యవహారం తర్వాత యూపీఏ 2కి దూరమైన మమత, దాంతో అసలు వెస్ట్ బెంగాల్లో ఒక కేబినెట్ ఫేస్ అంటూ లేకుండా పోయింది కాంగ్రెస్ పార్టీకి. సో ఈ నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ప్రధాని సోనియా మధ్య చర్చకు వచ్చే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ పార్టీ సోర్సెస్ చెప్తున్నాయి. తెలంగాణ పర్టికులర్గా వెస్ట్ బెంగాల్ ప్రాంతం నుంచి దీపా మున్షి, అధీర్ చౌదరి వీళ్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తున్నాయి. ఈ కాకుండా కర్ణాటకకు సంబంధించి ఏం చేస్తే బాగుంటుంది అంటే 2014 కన్నా జరుగుతున్న భారీ పునర్వ్యవస్థీకరణ కాబట్టి ఈ అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఎలక్షన్ జరుగుతున్న స్టేట్లకు సముచిత స్థానం ఇవ్వటం, ఎక్కడైతే పార్టీ ఇబ్బందులు ఎదుర్కొంటుందో ఒడిదొడుకులు చూస్తుందో ఆ రాష్ట్రాలకు సముచిత స్థానం ఇవ్వటం, ఎక్కడైతే అసలు కంప్లీట్ గా కేబినెట్ ఫేస్ లేని పెద్ద రాష్ట్రాలు వాటిపైన దృష్టి సారించడం, వీటన్నిటితో పాటు రాహుల్ ఫ్యాక్టర్ ని ఎగ్జిస్ట్ అయ్యేలాగా కేబినెట్ లో ఎగ్జిస్ట్ అయ్యేలాగా చూసుకోవటం. ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ పార్టీలోను ప్రభుత్వంలోనూ క్రియాశీలకంగా వ్యవహరిస్తారని కాంగ్రెస్ పార్టీ చెప్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో రాహుల్ బ్రిగేడ్ లో ఉన్న కొంతమంది ఎంపీలు ఎవరైతే జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్, ఈ యంగ్ ఎంపీస్ అంతా కూడా రాహుల్ బ్రిగేడ్ లో వీళ్ళందరికీ ఎంఓఎస్లుగా ఆల్రెడీ ఉన్నాయి. వాళ్ళలో కొంతమందిని ప్రమోట్ చేయడం, అట్లాగే కొత్త వారిని కొంతమందిని తీసుకోవాలనుకోవటం, ఇట్లాంటి విషయాలపైన కూడా చర్చ జరిగినట్లుగా తెలుస్తోంది. సో ఆ విధంగా చేయడం ద్వారా ఒక రాహుల్ సేనాని, ఒక రాహుల్ బ్రిగేడ్ ని కేబినెట్ లో కూడా చూపించడం, దాని ద్వారా ఒక మెసేజ్ ఇవ్వటం, రాహుల్ గాంధీ యాక్టివ్ గా ఉన్నారు ప్రభుత్వపరమైన విషయాల్లో పట్ల కూడా అని. కానీ స్వయంగా రాహుల్ గాంధీ కేబినెట్ లోకి చేరతారా లేదా అనే దానిపైన మాత్రం ఇంకా సస్పెన్స్ వేయలేదు. యాజ్ ఇట్ ఈస్ గా కొనసాగుతున్నది. సో ఈ అన్ని అంశాలపైన కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది వరప్రసాద్. ఇది కాకుండా మన రాష్ట్రానికి సంబంధించి
పర్టికులర్ గా తెలంగాణ రీజన్ నుంచి సర్వే సత్యనారాయణ ఒక ప్రముఖ స్ట్రాంగ్ ఆస్పిరెంట్ గా ఉన్నారు. ఇంకా ఎప్పుడు కేబినెట్ ఎక్స్పాన్షన్ జరిగినా కూడా ఆయన తనకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా తెలంగాణ ఇష్యూకి సంబంధించి తాను తెలంగాణకు సంబంధించి కూడా కాంగ్రెస్ హైకమాండ్ మనోభావాలకు అనుగుణంగా నడుచుకున్నాననే విషయం ఆయన ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పెద్దల ముందు చెప్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బలరాం నాయక్ అవకాశం రావటం, అలాగే తనకు సంబంధించి తన పేరుకు సంబంధించి ఇంతవరకు చర్చ రాకపోవటం, ఇవన్నీ ఆయన కొంత ఆందోళనకు గురి చేస్తున్న అంశాలు. సో ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వస్తున్నారు. అలాగే విహెచ్ ఆయన ఎప్పుడు కూడా తాను సోనియా గాంధీకి హనుమంతుడు లా వ్యవహరిస్తానని చెప్తూ ఉన్నారు. సో ఆయన పరిస్థితి ఏ విధంగా ఉన్నదనేది దానిపైన కూడా ఆయనకు కొంత ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. అట్లాగే ఇక గతంలో కూడా కేబినెట్ ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి సముచిత స్థానం దొరకట్లేదు అని చెప్పి రాయపాటి సాంబశివరావు, కావూరు సాంబశివరావు వీళ్ళందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. సో వీళ్ళందరిలో వారి పేర్లు వారి పట్ల పార్టీ హైకమాండ్ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనే ఉత్కంఠ ఉంది. డెఫినెట్ గా ఈ పేర్లు ఎవరైతే వీళ్ళు మొదటి నుంచి కూడా కేబినెట్ లో ఆంధ్రప్రదేశ్ కి సముచిత స్థానం లేదని చెప్తూ ఉన్నారు, రాయపాటి సాంబశివరావు, కావూరు సాంబశివరావు, నంది ఎల్లయ్య, వీళ్ళందరూ సీనియర్స్ పర్టికులర్ గా వీళ్ళందరూ కూడా ఇంకా మరిన్ని స్థానాలు ఉండాలి అని మొదటి నుంచి చెప్తున్నారు. సో వీళ్ళలో ఎవరికైనా ఒకరికి అవకాశం రాకపోతే మాత్రం డెఫినెట్ గా కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. వరప్రసాద్. ఓకే, థ్యాంక్ యూ అరుణ.